మళ్ళీ కలిసం స్నేహితులం మధుర జ్ఞాపకాల వీధుల్లోనూ స్కూలు రోజుల నవ్వులన్నీ మనసులో మోగే పాటలయ్యే బెంచిలపై రాసిన పేర్లు ఇంకా గుర్తే మిత్రమా, గురువుల మాటల వెలుగుల్లో ముందుకు నడిచామందరమా. బ్లాక్ బోర్డు మీద అక్షరాలు జీవితానికి దారి చూపే, చిన్న చిన్న కలలన్నీ నేడు విజయాలై నిలిచే. సమ్మేళనం మన హృదయాలను కలుపుతుంది. ఎవరో ఉద్యోగాల్లో, ఎవరో వ్యాపారాల్లో, ఎవరో కుటుంబ బాధ్యతల్లో, అందరం వేర్వేరు దారుల్లో. ఒక్కసారి పలకరింతే చిన్ననాటి జ్ఞాపకాలే, మిత్రులందరం ఒక్కటై సంతోషాల సందడిలే. ఆటల మైదానం గుర్తొచ్చి అల్లరి రోజులు కనిపించి, స్కూల్ బెల్ శబ్దం వినిపిస్తే మనసు మళ్ళీ చిన్నదయ్యే. పరీక్షల భయం పంచుకున్న, విజయాల సంతోషం పంచుకున్న, కన్నీళ్లలో తోడుగా నిలిచాం, నవ్వుల్లో ప్రపంచం మర్చిపోయాం. సోగనూరు రోడ్డు మా స్కూల్, ఎమ్మిగనూరు మా ఊరు, 2005 2006 బ్యాచ్ చరువం, స్నేహమే మా సంపదరా. మళ్ళీ కలిసాం స్నేహితులం మధుర జ్ఞాపకాల వీధుల్లోనూ, జీవితాంతం నిలిచిపోయే మన స్నేహ గీతం ఇదేరా. గురువుల ఆశీస్సుల నీడలో ముందుకు సాగిన ప్రయాణం, స్నేహితుల ప్రేమతో నిండిన అందమైన జీవన గానం. 2005 2006 బ్యాచ్, ఎప్పటికీ ఒకటే కుటుంబము, కాలం మారిన మనసులు మారవు, స్నేహం నిలిచే శాశ్వతం. It's a family party. setting akkar le mic settle to
మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంచేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. వాళ్ళు కానీ ఈరోజు వస్తున్నారు, వచ్చేసినారు. వాళ్ళకందరికి కూడా మనం చెప్పి ఏదో ఒకటి చిన్న పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది క్లాస్లో. మరి నాగనా సార్ Every good one. All friends, जोश नहीं है, जोश लाना पड़ेगा. ఇలా చూస్తున్నాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్తున్నాడు. ఫ్రెండ్స్ ఇంకెవరైనా చూడాలి, ఆడాలి, పాడాలని ఉద్దేశంతో ఎలా ఉన్నా కూడా మన కోసం వచ్చాడో మనలో ఉన్నాడు. దానికి హద్దులు తక్కువయ్యా అనుకుంటున్నా ఈరోజు నన్ను కిరాణా చూస్తుంటే. కాంట్రాక్ట్ విషయంలో అయినా మన స్కూల్ విషయంలో అయినా ఎప్పుడైనా గౌరవనీయులైన పాలయ్య గారు రావువా స్టేజ్ మీదకి వచ్చే మరోసారి మిత్రులు ఒకసారి ఫోన్ చేయండి. ఎవరైనా రాకపోయిన వాళ్ళకి టైం లేదు, సార్ల కోసం ఇప్పుడు వెయిట్. దాదాపుగా గ్రూప్లో అందరూ కూడా వాళ్ళే చేస్తారు. థమ్స్అప్ వేసిన వాళ్ళు కొంతమంది లేరు. దయచేసి వారికి కూడా గ్రూప్లో టిఫిన్ తినలేని వాళ్ళు ఏ టిఫిన్ తినచ్చు వచ్చింది. కొంతమంది కూడా డిస్కషన్ చేయండి, ఏం మాట్లాడాలా ఏం లేదు. మీరు పోయి సార్ని పరిచయం చేసుకొని సార్తో మాట్లాడి మీరు ఎంతవరకు ఎంత త్వరగా వస్తే అంత గ్రూప్ ఫోటో క్లియర్ అవుతుంది. మనం వెళ్ళిపోయేసరికి మనకి ఒక ఫోటో ఫ్రేమ్ అనేది మన చేతికి వస్తుంది కనుక ఇండివిజువల్గా ఫాలో చేయండి. ఎంత ఫోటోగ్రాఫర్ రాజు వీరారి రాజు ఒకసారి స్టేజ్ పైకి రావాలి. అందరు స్టేజ్ దగ్గరికి రండి ప్లీజ్ కమ్. హలో ఫ్రెండ్స్,
ఫ్రెండ్స్ ఇప్పుడు రామచంద్ర గారు, సురేష్ గారు, నాగరాజు గారు, అదేవిధంగా సైఫుల్లా, అదేవిధంగా అంజీ గారు, పాలయ్య, అందరూ మన వాళ్ళు ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు స్టేజ్ మీద రండి ఒకసారి. ఏ సోమన్ బాబు నువ్వు ఎత్తున్నావు వెనకలో ఎవరు కనపడుతుంది థమ్స్అప్ లో అంటే హార్లిక్స్ అంతా చూపెట్టలేకపోతాం ఓన్లీ వాట్సాప్లోనే థమ్స్అప్ పెట్టేది ఇక్కడ పెట్టండి థమ్స్అప్. నాగి లేకుంటే మరి తిప్పనిసారి మీరు ఇస్తాం ఇంకా తెలుగుకి మన ప్రజెంట్ హెచ్ఎం సార్కి బ్యాచ్ హలో ఒక పెట్టు వాటర్ తీసుకొని వచ్చి ఇస్తే వాడి మైక్ వన్ డోర్ అన్ని పని చేస్తాయి ఓన్లీ వాటర్ మీరందరూ కూడా టెక్నిక్ వస్తే సురేష్ మాస్టరే ఇప్పుడు సాంగ్ ఇది స్టార్ట్ కాకముందే ఇప్పుడే పెట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. మన వాళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలని చెప్పేసి కోరుతున్నా. ఓకేనా? సాంగ్ పెట్టుకున్నా సాంగ్ వినండి. భయం పంచుకున్న విజయాల ఉన్న కన్నీళ్ళలో అలాగే కిషోర్ కిషోర్కి ఈరన్నకి వర్షకి ఇంకా అందరూ కూడా స్వాగతం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని ఒకసారి ఫోన్ చేయండి. అందుకే కొంతమంది నేను లేను ఇప్పుడు బ్యానర్లో కొన్ని ఎంట్రెన్స్లో పెట్టాం వాళ్ళు గ్రాండ్గా వెల్కమ్ పలకాలని చెప్పేసి కోరుతున్నాం. దయచేసి అక్కడ చెట్ల కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చేదర్చి కూర్చోండి. దయచేసి ఇక ఆ చెట్ల కింద ఉన్నారు, ఇక అందరూ రావాలి. కొద్ది క్షణాల్లో మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి ఎవరు మన ఫ్రెండ్స్ బయటకు పోవడానికి వీల్లేదు. ఒకవేళ బయటకు వెళ్తే వెంటనే పిలిపించండి. నారాయణ సారు డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all
all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. అంత పెద్ద మాటలొద్దు, ఊరుకోండి. ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ కోరుకున్న స్నేహ బంధమా, కన్నడు కోరుకున్న స్నేహ బంధము, కలనైన వెన్ను వేచి ఉన్నది నీ స్నేహ బంధము, కలలు కైవే నీ కోసము, నీ కొరకే ఉండెను. ఒకసారి చూడుమా, కలలు కంటివే నీ స్నేహం కోసము, నీ కొరకే ఉండెను. ఒకసారి చూడుమా, ఈ సమయం నీదే చేరువా, ఈ సమయం నీదే చేరువా, వేచి ఉన్నది బంధము, వేచి ఉన్నది నీ స్నేహ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ మరచిపోకుమా. అలాగే ఇప్పుడు మన 2005-2006 బ్యాచ్, ఎందుకంటే మనం పిలిచిన వెంటనే మన ఆహ్వానం మంచి సార్ గారు చాలా సంతోషపడ్డారు. ఇంటికి పోతున్నాయి, సార్ మేము మీ స్టూడెంట్ సార్ ఇలాగంటే, ఆ వయసులో కూడా సారు మాకు ఇంటికి పోయినప్పుడే కాఫీ చేసి ఇచ్చినారు. అంటే ఈ వయసులో కూడా విద్యార్థుల పట్ల ఎంత ప్రేమ ఉండాలా, అదే అన్నమాట. అంటే మనం ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. మిగతా విద్యార్థులంతా కొంతమంది ఫోన్. అలాగే మన హిందీ సార్ నర్సయ్య సార్ని కూడా స్టేబుల్స్ కావాల్సిందిగా కోరుతున్నాం. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేము పిలిచిన వెంటనే అందరు సార్ వారు. అలాగే మన శ్రీకాంత్ సార్ హిందీ సార్ కూడా, ఆహ్వానంతో అలాగే మన బాలముని సార్ మ్యాథ్స్ సార్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. మన విజయ్ కుమార్ సార్ ఎన్ఎస్ సార్, మన్మధుడు, అప్పటికి నవమన్మధుడు, ఇప్పటికీ నవమన్మధుడు. ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. విజయ్ కుమార్ సార్ గారికి
నారాయణ సార్ ప్రజెంట్ ఇక్కడ అప్పుడు వర్క్ చేస్తున్నారు మనం ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా అలాగే మన అదృష్టానికి ఇప్పుడు కూడా ప్రజెంట్ సార్ ఉన్నారు. ధన్యవాదాలు సార్. అలాగే రామాయణ అదే మిగతా సార్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ మన స్కూల్లో ప్రజెంట్ చెప్పే సార్ వాళ్ళు కూడా స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాం. లేదు సార్, ఎందుకంటే మా ఆహ్వానాన్ని అలాగే నెక్స్ట్ సార్ వారికి వీరభద్ర కుమార్ సార్ వారికి కృతజ్ఞంగా ధన్యవాదాలు. ప్రార్థన చేసేవాళ్ళు స్టేజ్ నుంచి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఏదో ఒక ప్రార్థన అండి. शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्गं गजाननहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः. ఎందుకంటే ఇప్పుడు పైన స్టేజ్ మీద గురువులు ఉన్నారు కాబట్టి మీరు విద్యార్థులతో సమానం కాబట్టి ఏమైనా విద్యార్థులు ఉన్నా కూడా తప్పేం లేదు. ఎందుకంటే ఈ ఆత్మీయ సమ్మేళనంలో మీ గురువులు చూడడం మీకు అదృష్టంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మీకు చదువు చెప్పే గురువులు ఎప్పుడూ మీరు బాగుపడితే వాళ్ళు బాగుపడినట్టు లెక్క. కాబట్టి ఈ కార్యక్రమానికి
ఈ పాఠశాల హెడ్ మాస్టర్ అయినటువంటి నేను 2023 జూన్ నెలలో ఈ పాఠశాలకు వచ్చాను. ఇది 2వ ఆత్మీయ సమ్మేళనంకు నేను అటెండ్ కావడం జరిగింది సభాధ్యక్షుడిగా. చాలా సంతోషం. ఎందుకంటే నేను దాదాపుగా 12 సంవత్సరాలు ఎస్ఎన్ఎస్ జిల్లా పరిషత్ హై స్కూల్లో సిగ్నల్ టీచర్గా అక్కడ బోధించాను. ఎందుకంటే అక్కడ కూడా మమ్మల్ని ఈ విధంగా పెంచి వాళ్ళు సత్కరించారు కాబట్టి చాలా గొప్ప సాంప్రదాయం ఇది. కాబట్టి ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్ష స్థానంలో నన్ను కూర్చోబెట్టారు కాబట్టి చాలా సంతోషం. అయితే మీ యొక్క గురువులు స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి చూసి చాలా ఆనందపడతారు. ఇది ఒక మంచి సమయం. మీకు గుర్తుకు రావడం చాలా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇక్కడ నాకు కూడా గురువులు కానీ అయినా కూడా గురువులు ఉన్నారు. వాళ్ళ అడుగుజాడలో నేను కూడా నడవడం వల్ల ఈరోజు నేను మీ గురుస్థానంలో ఉన్నాను. ఇక్కడ వీరభద్ర సార్ అయితేనేమి, తర్వాత బండపల్లి సార్ అయితేనేమి, ఇంకా మిత్రులు చాలామంది ఉన్నారు నాకు ఇక్కడ, అందరూ పనిచేస్తున్నారు. కాబట్టి మీరు ఆ అదృష్టం చేస్తున్నారు కాబట్టి ఆ దేవుడు ఎల్లప్పుడూ మీకు సుఖశాంతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుచున్నాను. తదుపరి ఈ యొక్క ఆహ్వానితుడు ప్రసంగాల నుండి మొట్టమొదటిగా బండపల్లి సార్ గారు మాట్లాడవలసిందిగా నేను కోరుచున్నాను. రఘు గారు, ఈ పాఠశాల హెడ్మాస్టర్గా పనిచేసిన వీరభద్ర సార్, నిర్వహించిన తోటి ఉపాధ్యాయులు గారు, ఈరోజు 2005-2006 అకాడమిక్ ఇయర్లో విద్యార్థులుగా ఉన్నటువంటి మీరు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మాకు చాలా సంతోషము. మీకు ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత నేను ముఖ్యంగా గమనించింది ఏమంటే, అప్పుడు 10th క్లాస్ రిజల్ట్ పైన నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంతవరకు 10th క్లాస్ రిజల్ట్ 30-38 అంతవరకే ఉంది. మరి ఈ రిజల్ట్ ఎట్లా కానీ పెంచాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయుల యొక్క సహకారం చేత 10th క్లాస్ రిజల్ట్ని 62% అంటే టౌన్లో 2nd ర్యాంక్ అవుతుంది. అప్పుడు అది సాధించినాము. అందుకు నాకు చాలా సంతోషంగా. తర్వాత మీరందరూ కూడా ఆహ్వానించినందుకు కూడా మళ్ళీ మరొక ధన్యవాదాలు చెప్తున్నాను. నేను 2000-2005 వరకు 5 సంవత్సరాలు ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేశాను. అప్పట్లో నాకు ఎక్కువగా 10th క్లాస్ రిజల్ట్ పైనే నాకు దృష్టి ఉండేది. అందుకని అప్పుడు 10th క్లాస్ రిజల్ట్ 30-38 వరకే ఉంది. ఈ రిజల్ట్ ఎక్కడన్నా పెంచాలని చెప్పేసి నేను ఉపాధ్యాయులకు సహకారం చేత 62% అంటే టౌన్లో 2nd ర్యాంక్ వచ్చింది. అప్పుడు అందుకు చాలా గర్వంగా ఉంది. ఉపాధ్యాయులకు నేను ఎప్పుడు 2 నెలలకు ఒకసారి స్టాఫ్ మీటింగ్ కూడా పెట్టేవాడిని. ఆ స్టాఫ్ మీటింగ్లో వారికి ఒకటే చెప్పేవాడిని, నేను ప్రేయర్కి అటెండ్ అవుతాను, మీరు ఆ ప్రేయర్ అటెండ్ కావాలి. నేను క్లాస్ రెగ్యులర్గా పోతాను, మీరు పోవాలి. అది చెప్పినాను. అందుకు వాళ్ళంతా కూడా నాకు సహకరించి ఆ విధాన్ని పాటిస్తారు. తర్వాత ముఖ్యంగా మీకు సన్మానం చేసినందుకు గాను మీకందరికీ కూడా ధన్యవాదాలు. ఉండండి. మీరు సలహాలు కోరినారు. అప్పుడు మేము ఉపాధ్యాయులు ఉన్నప్పుడే ఎన్నో సలహాలు మేము ఇచ్చినాం. ఆయన ఇప్పుడు కూడా
సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నాను. మామూలుగా తల్లి తండ్రి సంపద అనుకుంటున్నాను. కాబట్టి మీరు మీ పిల్లల్ని కూడా క్రమశిక్షణతో పెంచి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాను. తర్వాత ఈ అవకాశం ఇచ్చినట్టు ఆ భగవంతుడు మీకు భవిష్యత్తులో కూడా మంచి పదవులను ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ లేచి పరిచయం చేసుకుంటే బాగుంటుంది. మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు అట్లా ఇస్తే బాగుంటుంది. లేచి మీ పేరు, మీ అనుభవం ఏమిటనేది చెప్తే బాగుంటుంది. సార్ ఫస్ట్ సార్ వారు కొంచెం మాట్లాడతారు సార్. ముందు మాట్లాడండి సార్. ఓకే, నేను డిగ్రీ పూర్తయి తర్వాత బిజినెస్ అంటే కొట్టి మిర్చి మిల్లు పెట్టాను. నాకు పెళ్ళై 3 పిల్లలు. ప్రజెంట్ కూడా మిర్చి వ్యాపారమే చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నాకు పెళ్ళై 3 పిల్లలు. నేను ఎమ్మెగనూరులో ప్రాక్టీస్ చేస్తున్నాను అడ్వకేట్గా. ఎమ్మెగనూరు, ఆదోని, విజయవాడ, కర్నూలు అన్నీ తిరుగుతూ ఉంటాను. నాకు 3 పిల్లలు. ఎమ్మెగనూరు అండి. థ్యాంక్ యూ. ఎమ్మెల్యేలు మార్కెట్ యార్డు కూరగాయల మార్కెట్లో అకౌంట్ సెక్షన్గా ఉంటాను, పార్ట్ టైం జాబ్గా. అలాగే నేను ప్రజెంట్గా జర్నలిస్ట్గా ఇక్కడ ఎమ్మెల్యేలో వర్క్ చేస్తుంటాను. నాకు పెళ్ళై 3 పిల్లలు ఉన్నారు ఎమ్మెల్యేలో. వెల్కమ్ వెల్కమ్. పేరు నాగరాజు ఉర్మాల నాది. నా పేరు నాగరాజు ఉర్మాల. నేను నర్సింగ్ చేశాను, కిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నాకు పెళ్ళైంది కిమ్స్ హాస్పిటల్ కర్నూలు. అంటే ఉన్న దగ్గర నుంచే శానిటైజర్కి సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. దానితో పాటుగా ఏటీఎం సెక్యూరిటీ గార్డ్గా 2 జాబులు చేస్తున్నాను. నాకు 2 కుమారులు. పల్లెపాడు. అయితే నేను ఒక హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. నాకు 3 పిల్లలు, పెళ్ళయింది. అయితే మాకు నిజంగా అప్పుడు సార్ వాళ్ళు గురువులు మాకు భయము భక్తి నేర్పించారు. ఆ భక్తే వీళ్ళందరూ కూడా ఒక రూట్లో నిలబడటం జరిగింది. ఇప్పట్లో అవన్నీ ఏమీ లేవు. కాబట్టి పిల్లలు కొట్టినారంటే తల్లిదండ్రులతో పాటు స్కూల్కి వస్తుంది. మమ్మల్ని ఆ రోజు కొట్టినారు కాబట్టి ఆ భక్తి మమ్మల్ని నడిపిస్తుంది, ఆ జీవితమే మమ్మల్ని నడిపిస్తుంది. ఈ గురువులకి నమస్కారాలు అని చెప్పుకుంటున్నాము. నా పేరు ప్రభాకర్ పెసరదిన. నాకు 2 కొడుకు, 1 కూతురు. ప్రజెంట్ వ్యవసాయమే చేస్తాను. నా పేరు ఎస్ రాజు, పార్లపల్లి విలేజ్ సార్. కావేరీ సీల్లో పనిచేస్తున్నాను సార్. కాటన్ ఫీల్డ్ స్టాఫ్గా ఎమ్మెల్యేలో వర్క్ చేస్తున్నా. నాకు 2 కుమారులు, కూతురు. నా పేరు సుందరరాజు, పెసల్దేని గ్రామం. నాకు 2 పిల్లలు. నేను ప్రస్తుతం కాంట్రాక్టర్ దగ్గరగా గుమ్మస్తగా పనిచేస్తున్నాను. వేదికను అలంకరించిన గురువులందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్. తర్వాత ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఈజ్ టుగెదర్. నెక్స్ట్ మీ అభిప్రాయాలు. ఫస్ట్ గురువులకు దండం పెట్టుకుంటే మనం ఏదైనా. నా పేరు పాలయ్య సార్. నేను వెలుగు ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను సార్. మరి మొబైల్ షాప్ బిజినెస్ కూడా ఉంది. నాకు 2 పిల్లలు సార్. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. నేను ప్రజెంట్గా నా పేరు ఎండి దయ. ఈ ప్రజెంట్గా 5 నేను పనిచేస్తున్నాను. నేను ఎలక్షన్ డిపార్ట్మెంట్లో టెక్నాలజీగా పనిచేస్తున్నాను. నాకు 2 కూతుర్లు, పెళ్ళాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ లిస్నింగ్ సార్. నా పేరు పిసి రామచంద్ర. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ బెంగళూరు. జస్ట్ మీ పేరు. గురుభ్యో నమః. గురువు అంటే తరగని జ్ఞానం. గురువు అంటే గ్రంథాల సారం. గురువు అంటే అనుభవాల పాఠం. గురువు అంటే క్రమశిక్షణకు రూపం.
గురువు అంటే గమ్యం చేర్చే మార్గం, గురువు అంటే తలరాతలు మార్చే సాధన, గురువు అంటే వెలుగును నింపే దీపం, గురువు అంటే కంటికి కనిపించే దైవం. మన ఆహ్వానాన్ని మన్నించి చాలా దూరం ప్రయాణించి తమ ఒక్కరోజు సమయాన్ని మనకు కేటాయించి మమ్మల్ని దీవించడానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు మా యొక్క పాదాభివందనాలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. భుజంపై మోసిన ఆ రోజులు, లేటుగా వచ్చి గేటు ముందు నిలబడ్డ ఆ రోజులు, షర్టు మరకలను చాపిస్తూ దిద్దుకున్న రోజులు, పక్కవాడి లంచ్ బాక్స్ తిన్న రోజులు, అలాగే లెక్కలతో కుస్తీలు, దెబ్బలు తగిలిన రోజులు, జెండా వందనం రోజులు ఇచ్చే బిస్కెట్ల కోసం ఎదురు చూసే రోజులు, అలాగే ఆడిన ఆటలు, పాడిన పాటలు మరవగలమా? మరవలేము. సో వివిధ ప్రదేశాల నుంచి వివిధ ఉద్యోగాలు చేస్తూ మన మిత్రులందరూ ఉపాధ్యాయులను కలుసుకోవడానికి, మన పాఠశాలను మరొక్కసారి చూడాలని చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన మన మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆయనకే మన సమాజంలో అమ్మ నాన్నల తర్వాత స్థానం గురువులకి ఇచ్చారు. శిష్యును లోకానికి పరిచయం చేసే అమ్మ మొదటి గురువు అయితే, గుండెలపై తన్నుతూ ఆటలాడించి నడకలు నేర్పిన గురువు రెండవ గురువు నాన్న. తరువాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడవ గురువు. అందుకే పెద్దలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. దేవుడు గురువు. సభను అలంకరించినటువంటి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రఘు గారికి, రిటైర్డ్ అయిన బండపల్లి గారికి, మా మిత్రులు జగదీష్, ఆంజనేయ సార్కి, భీమేష్, విజయ్ కుమార్, చాలామంది మిత్రులు, మొట్టమొదటి వేదికను అలంకరించినటువంటి మేధావి వర్గానికి నమస్కారం. స్టూడెంట్ పేరెంట్స్ అన్నా, పేరెంట్ స్టూడెంట్స్ అన్నా, చిన్నప్పుడుగా నాకు గుర్తొస్తుంది కాబట్టి సార్ ఎప్పటికీ మీ విద్యార్థులమే విద్యార్థులని. కానీ వాస్తవానికి స్టూడెంట్ పేరెంట్స్, పేరెంట్ స్టూడెంట్స్ అట్లా అయిపోయారు. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, ఈ పూర్వ విద్యార్థి సమ్మేళనము ఎంత ఆనందమిస్తుందంటే గురువు గారికి ఉండండి, సుత్తి కొడుతుందని అనుకోవట్లేదు. ఈ స్కూలు నా ఉపాధ్యాయ వృత్తిలో చివరి మధ్యని, లాస్ట్ ఉపాధ్యాయ వృత్తిలో నా 35 ఏళ్ళ సర్వీస్కి లాస్ట్ ఇక్కడ రిటైర్డ్ అయ్యాను. ఇక చివరి మధ్య. కాబట్టి ఈ స్కూల్ అంటే ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో నాతో పాటు ఉన్నటువంటి మేధావర్గానికి వీళ్ళకి అందరూ తెలుసు. అంత ఇష్టంతో ఇక్కడ అంత మేధావులు ఉండేది, ఒక్కరు కూడా తక్కువ మనిషి లేరు ఇక్కడ. అటువంటి స్టాఫ్ ఉండేది నాకు. కాబట్టి ఒక విషయానికి వస్తే, అంటే ఆదూరు జూనియర్ కాలేజీలో దాదాపు 15 సంవత్సరాలు పనిచేసినాను. అక్కడ ఏం జరుగుతుందంటే, ఇట్లా మీలాగానే ఎక్స్ స్టూడెంట్స్, నా పెద్ద బిడ్డ
వివాహం నిశ్చయమైన చేసుకున్నాను. నా పెద్ద బిడ్డ వివాహము నిశ్చయం చేసుకున్నాను. సరే పెళ్లి చేయాలి, ఎవరు సహాయం లేదు. ఆ విద్యార్థులు మీలాంటి పూర్వ విద్యార్థులు ఒక 20 మంది వచ్చి కాలేజీ కాడికి వచ్చి సార్ అనిపించి ఏమిరా అంటే మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం మాట్లాడాలి చెప్పాలి. మీరు ఆ సమయంలో తిట్టకూడదు, ఏమనుకోకూడదు. సర్లే చెప్పాలంటే దాంట్లో నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడాలి ఇలా దాంట్లో వాడు ధైర్యంగా మాట్లాడతాడు. సార్ నేను ధైర్యంగా మాట్లాడి చెప్తాను. ఏమి అంటే పెద్ద పాపని కుమార్తె యొక్క వివాహం మేము చేస్తాం. మీరు తల్లిదండ్రులుగా మీరు మేడం గారు పీటల మీద కూర్చోండి, అంత తప్ప ఏమి లేదు అని చెప్తే నేను అసలు బొమ్మలు పెట్టాలనుకుంటున్నాను. ఆ బొమ్మలు పెట్టాలనుకుంటే కమర్ చేస్తారంటే లేదు సార్ అన్ని స్కెచ్ చేసినాం, ప్లాన్ చేసుకున్నాం, మొత్తం ప్లాన్ అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు ఎస్ అనేది ఒకటే మిగిలిందంటే ఏమిటంటే ప్రమాణాలు సార్ నిర్ణయించుకోవడం అంతా స్కెచ్ అయిపోయింది. అది సో నిజంగా మళ్ళీ అవగాహన సార్ అని అంటే లేదు సార్ ప్రామిస్ స్కెచ్ అంతా అయిపోయింది. ఎవరికి చేయాలా, ఏం చేయాలి మీరు కొంచెం డబ్బులు మీ ఇష్టం, డబ్బులు ఇష్టం వచ్చిన థియేటర్ మేము చూసుకుంటాం అని గోవాలని ఏం పలకలే. నేను ఏదన్నా లడ్డు అవన్నీ చేసేకాడికి పోతే అవును సార్ నువ్వు క్లబ్ పోయి క్లబ్ పోయి పెట్టగా కుటుంబం సార్. అట్లా పెళ్ళి ఏ చిన్న పొరపాటు రాకుండా ఒక 10 ముట్టలేదు అయితే ఆ మొత్తం పిల్లలే అందరిని ఆహ్వానించడం, అందరితో ఎప్పుడు చూసి మేము పెళ్ళినప్పుడు నేను నా భార్య కూర్చుంటాను. పెళ్లి చేస్తాను ఆ ఊరంతా పెళ్ళే తర్వాత నేను బజార్కి వస్తుంటే ఒకటే మాట, సార్ ఎక్కడైనా ప్రపంచంలో చూసినాము విద్యార్థులు గురువుకి రుణపడుతారంటే చూసినాము. విద్యార్థులు గురువుకి రుణపడుతారంట. కానీ ఈనాడు మీరే మీ విద్యార్థులకు రుణపడి ఉన్నారు సార్. అటువంటి విద్యార్థులు అంటే తమాషా. స్టూడెంట్స్ ఆర్ గ్రేటర్ దెన్ దేర్ టీచర్. వారి టీచర్ కంటే విద్యార్థులు చాలా గొప్పవారు. ఎక్కడైనా రెస్పెక్ట్ ఇచ్చేది విద్యార్థులు. నాకు ఎక్కడ నేను ఎక్కువ నిలబడలేను. విద్యార్థులారా మీరు చాలా గొప్పవారు. ఇదొకటి గ్యారెంటీ చెప్తారు. నాకు విద్యార్థులు అంటే పంచపురం చిన్నగా కాదు. నా సంఘం ఏమేమి చేసినామో అవి చేయడం, ఏం చేసినామో ఏ కథనం లేదు. ఇప్పుడు బాగుపడుతున్నారు అందరూ ఎక్కడ చూసినా ఫారిన్లో పోయి చెబుతూ అన్ని వచ్చి చదువు చేస్తారండి. కాబట్టి వరకు పుట్టే సార్ అంటే నిజం. చాలా మందికి ఇక్కడే కాదు వొకేషనల్లో కూడా మా మీద ఒక సీసీ కెమెరా ఉండేది. అప్పట్లోనే సీసీ కెమెరా వొకేషనల్లో ఇలాంటి యాదవ్ చేసిపోతున్నారు. ఏం కదా 1, 2, 3 మమ్మల్ని కావుగా చేయడు అని ఆ భయమే మమ్మల్ని ఈరోజు ఆ క్రమశిక్షణగా అది జాబ్లో కానీ ఒక బిజినెస్లో కానీ శిక్షణగా ఎట్లా ఉండాలో అవన్నీ నేర్చుకుందంటే మా జగదీష్ సారు, విజయ్ కుమార్ సారు, బండపల్లి సారు, మిగతా సార్ వారు కూడా అందరు కూడా మాకు ఒక ఆదర్శం. సార్ వారు ఇప్పుడు మా జగదీష్ సార్ మాట్లాడు. నేను కూడా పెద్దలైన వీరభద్ర సార్, బండపల్లి సార్ వారి ఆశీర్వాదం కావాలి. తర్వాత నా కొలీగ్స్ వీళ్ళందరికీ నా నమస్కారాలు. ప్రస్తుతం నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదేమో, కొంచెం ప్రాబ్లం ఉంది నాకు, అయినా మాట్లాడతాను ఎందుకంటే చాలా సంతోషం ఉంది. ఈ స్కూల్లో గతించిన 4 ఇక్కడున్న నేను మొత్తం 13 మంది మాత్రమే టీచర్లు. 13 మంది మాత్రమే టీచర్లు. మా రోల్ 1170, అటెండెన్స్ 1100. అంటే దాదాపు 70 మంది మాత్రమే స్కూల్కి వచ్చి నిద్ర క్లాస్కి
అందులో 3 హాస్టల్స్, మీకు తెలిసిందే, ఎస్సీ బీసీ రూమ్స్, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, ఇంతే. అప్పుడు మేము ఎట్లా పోటీ మీద బయట నిలబడడం, క్లాస్ ఇంకా 5 నిమిషాల్లో బెల్ కొట్టారనగా క్లాస్ బయట నిలబడి ఆ సార్ బయటకు వచ్చిన బట్టి నేను లోపల పెట్టిన దూరేవాళ్ళం. ఏ మాత్రం టైం వేస్ట్ చేసేవాళ్ళం కాదు. అటువంటి పట్టుదలతో పనిచేసినాం. ఎందుకంటే మెయిన్ డ్రాబ్యాక్స్ ఈ ఏరియా మొత్తం కూడా బిలో పావర్టీ లైన్ ఏరియా, అంటే ఆర్థికంగా పూర్తిగా క్షీణించిపోయిన ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ మేము చదువు బాగా చెప్తే రేపు పొద్దున పిల్లల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. లేకుంటే మేమంతా కష్టం, మా చదువు వేస్ట్. మాకు డబ్బులు దేవుడు ఇస్తున్నాడు, ఆ డబ్బుకు ప్రతిఫలంగా పిల్లలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అందరం కూడా ఏకతాటిగా మనస్సాక్షిగా మేము పనిచేసినాం. మీకు తెలుసో తెలీదో, ఇప్పుడు మీరు ఉన్నారు, మీ బ్యాచ్ తర్వాత మీ బ్యాచ్ తర్వాత 2009 వచ్చినాయి, 2009 వెళ్ళిపోయినా. ఈ 9 ఏళ్ళ డ్యూరేషన్లో 90% స్టూడెంట్స్ ఆర్ వెల్ సెటిల్డ్. 90%. మొన్న 5 మంది పిల్లలు కనిపించినారు నాకు, జస్ట్ 1 month ago. పిల్లలు చూస్తే మన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, ఇంకొకడు మంత్రాలయం మేనేజర్, ఇంకొకడు ఆధార్లో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్, తర్వాత కోటూరులో ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 15 మంది మేనేజర్లు ఉన్నారు. ఇంతకంటే టీచర్లకి ఏం కావాలి? ఇది ఆత్మతృప్తి. మాకు మేము అనుకున్న లక్ష్యాలు సాధించినాం. మేము అనుకున్నట్టు ఏదైతే పిల్లల్లో మార్పు రావాలా, వాళ్ళు బాగుండాలా, వాళ్ళు సెటిల్ కావాలని చెప్పి అనుకున్నామో ఆ రేంజ్ వచ్చినాం. ఇప్పుడు ఎక్కడ కూడా ఎవరైనా కానీ మాట్లాడి కూడా మా పిల్లలు 2004, 2005 విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనం గెట్ టుగెదర్. ఈ సమావేశానికి మా తండ్రి సమానులు వీరభద్ర సార్ గారు, అలాగే బండపల్లి సార్ గారు, అలాగే సహోదరులు నరసయ్య సార్ గారు, ఇంకొక మిత్రులు మా బాలమణి అన్న, రామయ్య అన్న, తర్వాత మా నారాయణ సారు, అలాగే శ్రీకాంత్. ఐఎమ్ వెరీ సారీ, ఐ హ్యావ్ నాట్ రికగ్నైజ్డ్ యూ. I'm sorry. నేను గుర్తుపట్టలేకపోయాను యాక్చువల్గా. ఐఎమ్ వెరీ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అండ్ మా నాగన్న సారు, మా పెద్ద అన్నయ్య, ముద్దుల అన్నయ్య, లెజెండ్, ఈ స్కూల్కే లెజెండ్, మన జగదీష్ కుమార్ సారు, మా తమ్ముడు విజయ్ కుమారు, మా సహోదరుడు భీమేష్ సారు, అందరికీ నా నమస్కారాలు. అలాగే పీడి గారు, రామన్న గారు, అలాగే సహోదరుడు, ఇంకొక సహోదరుడు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీయింగ్ యూ అట్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ మై హార్టీ బ్లెస్. ఎక్కువ సమయం కేటాయించినారు. వచ్చి మిత్రుడు మన విద్యార్థి రామచంద్ర చెప్పారు, సమయం అవుతుంది. సభాయ నమః. వేదికపై ఉన్నటువంటి పెద్దలు వీరభద్రయ్య సార్ గారు, అలాగే మా హెడ్ మాస్టర్ బండపల్లి సారు, ఎంఈఓ ఆంజనేయులు గారు, జగదీష్ సార్, హెచ్ఎం జగదీష్ సార్ గారు, మా మిత్రులు నరసయ్య,
బాలమ్మని, మరి శ్రీకాంత్ గారు, భీమేష్ గారు, మరి విజయ్ కుమార్ సార్, అలాగే రాజు గారు, ఈ పాఠశాల పీఈటీ, మరి సురేష్, అందరూ కూడా ఇక్కడ చేరినటువంటి విద్యార్థులు అంటే సార్ చెప్పారు పేరెంట్స్ విద్యార్థులు లేక విద్యార్థుల పేరెంట్స్. అయితే ఇన్ని రోజుల తర్వాత 20 సంవత్సరాల తర్వాత కూడా మా అందరినీ కూడా ఒక వేదికపై కలిపి మీరు కూడా అందరూ ఒక చోట చేరి మీ మంచి చెడ్డలను మరి పంచుకొని వరకు ఆ తర్వాత అనుపరి కూడా వచ్చినటువంటి హెడ్ మాస్టర్ జగదీష్ సార్ అయితేనేమి, ఆంజనేయ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా నాకు బాగా సహకరించారు. ఎందుకంటే అది ఒక మంచి సర్వీస్ అనేటువంటి ఉద్దేశం, పిల్లలకు ఒక డిసిప్లిన్ వస్తున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు నాకు సహకరించారు. ఎటువంటి ఇది లేకుండా చక్కగా మేము రన్ చేసాము. వీళ్ళకు క్యాంపులు పోయినా కూడా ఒక మెమొరీ ఉంటుంది. మిగతా వాళ్ళు అందరూ చాలామంది ఉంటారు, సార్ నేను పొట్టి మమ్మల్ని తీసుకోలేదని చెప్పి, ఎందుకంటే వాటికి ఆ విధంగా మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మేము తీసుకొని ఒక డిసిప్లిన్ రావాలి. మా ఎన్సీసీలో కార్డినల్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. కేవలము ఈ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఏమి, ఆల్వేస్ స్పీక్ ట్రూత్. నువ్వు ఎన్ని కష్టాలున్నా అబద్ధాలు మాత్రం చెప్పవద్దు, వాస్తవాలు మాట్లాడు, వాస్తవంతో ఇచ్చేయి. పంక్చువాలిటీ, నువ్వు చెప్పిన సమయానికి ఏ దాంట్లోనే తీసుకో, డబ్బులు ఇచ్చే దాంట్లో, తీసుకునే దాంట్లో, ఒక చోట అటెండ్ అయ్యే దాంట్లో, నువ్వు ఒక పని చేసే దాంట్లో పంక్చువాలిటీ ఇంపార్టెంట్. హార్డ్ వర్క్, దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. దీనికి ప్రత్యామ్నాయమే లేదు. ఎవరైతే కష్టపడతారో వాడికి జీవితం కూడా చెప్తే కూడా ఒప్పుకోలేదు. చిన్న అవకాశం ఇది, అది బాగా గుర్తుపెట్టుకోండి. వేరే వాళ్ళు నాకు ఫోన్ నర్సరీ సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నా మాజీ హెడ్ మాస్టర్స్ బండపల్లి సార్ గారు, వీరభద్రయ్య సార్ గారు, అదేవిధంగా రిటైర్డ్ ఎంఈఓ, నాకు సారు మిత్రుడు అన్నమాట, ఫ్రెండ్ అంటే అంతే, జగదీష్ సార్ గారికి, ప్రజెంట్ ఎంఈఓ ఆంజనేయులు సార్ గారికి, నాగన్న సార్ గారికి, వేదిక నలందినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది పిల్లల్ని మనం వేరే సందర్భంలో ఎక్కడ చూడలేము. నాకు 2001లో ట్రాన్స్ఫర్ అయింది కౌతాళం నుంచి ఇక్కడికి. జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ సోమనూరు అని నేను అందరిని అడిగినా ఎక్కడుంది స్కూల్ అని, ఎవరు చెప్పడంలే. ఇది ఎక్కడ అంటే తర్వాత నా ఫ్రెండ్ ఉంటే గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో సార్ని అడిగిన, జెడ్పీ బాయ్స్ హై స్కూల్ అంటే ఎవరు చెప్పరా, 10 సూడిగాడ్ స్కూల్ అన్నారన్న. నాకు మంచి ఒక అవకాశం, పిల్లలతో కలిసి ఆడడం, నేను ఆడడం, పిల్లలకు నేర్పించడం. నిజంగా ఎంత హ్యాపీగా గడిచిపోయిందంటే కాలము. నేను 2001 నుంచి 2006లో ప్రమోషన్ మీద వెళ్ళిపోయినా, ఎప్పుడే గడిచిపోయినా 4-5 సంవత్సరాలు అని చెప్పి నాకే ఆయన చాలా వండర్ అయిపోయినాడు. ఎవరు ఇక్కడ పీఈటీ మేడం సార్ అని చెప్పినా నేను, సార్ అంతా మీకే ఆ క్రెడిట్ అన్నారు. అది మేడం, లేదు మేడం అది మీ పేరే. అంటే అంత హ్యాపీగా పిల్లలతో ఆడుకోవడం వల్ల తర్వాత క్రికెట్ జగదీష్ సార్కు నాకు ఎక్కువ పోటీ అనమాట. సార్ ఫుల్ రైజ్ అవుతూనే ఉంటాడు అంతే. సార్ది ఒక టీం, నాది ఒక టీం, ఆపోజిట్ ఎప్పుడు. సరే ఆ విధంగా క్రికెట్ ఆడేవాళ్ళం. తర్వాత కబడ్డీ ఎస్ఎన్ఎస్కు మన పాఠశాలకు కొద్దిగా ఎక్కువ ఏదో పోటీ ఉండిండేది. కాదు కాకుండదు ఇది గోపరీక్ష ఎందువా, నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అతి చుట్సాకరమైన నీ సంభవం పెట్టింది, మట్టి కుండలో పుట్టింది కదా నీతి. ఇంత అసత్పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్ర భార్య గంగాగర్భంలో జనించలేదా? ఈయనది ఎక్కడ నాతో చెబుతుంటేమయ్యా, మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవశకి ఊరసి పుత్రుడు కాడా? అతడు పంచమజాతకనే అనంతచంద్ర శక్తిని, ఆ శక్తి చుట్టాలనేందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడి సుమర్శగైందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని వలన విధవరాండ్రైన అంబిక ఎందు మా తండ్రిని,
పితామహి అయిన అంబాలికైన మా పిత తండ్రి పాండురాజు మా ఇంటి దాసి యందు ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తించబడుతున్నాం. ఏ విధులు లేదా సందర్భావసరాలను బట్టి క్షేత్రీయ బీజ ప్రధాన సంక్రమం వలన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా లేడు కులము ఈ వ్యర్థమాదములకు నాయన సుయోధన వీరుల కారుల బ్రహ్మర్షుల జననాలు మనం విచారించడం రాజ్యం ఉన్నవాడే మనసు అట్టి రాజులే ఈ కురు పాండవ పరిషత్తులో పాల్గొనుకోవాలకు ఓహో రాజరిక మహారాజు నిర్ణయించున్నది. అయినా మా సామ్రాజ్యం సస్యశ్యామలమై సంపద విరాజమయ్యేందుకు అంగరాజ్యమునే గీతని ఇప్పుడు మూర్తాభిషక్తునిగా ఉంచుతున్నాను. స్వరా దుశ్శాసన అవిరుల అనర్ఘుల శక్తి కిరీటం 4 గంటలకు నిద్రలేసి బయలుదేరి వచ్చిన రంజాల నుంచి. ఎందుకంటే సారన్నట్లు మేము ఏం చెప్పామో మీకు ఏం నేర్పామో మాకైతే తెలియదు, కానీ ఇంతటి ఆత్మీయతనైతే సంపాదించుకున్నందుకు నిజంగా ఒక ఉపాధ్యాయునిగా నేను గర్వపడుతున్నాను. మనం ఏ వృత్తిలోనా ఉండండి, సార్ ఇందాక చెప్పారు స్నేహితులు ముఖ్యమని. ఎందుకంటే రీసెంట్గా 2024లో నా కుమార్తె వివాహాన్ని చేశాను. ఆ సందర్భంలో నాకు తోడ్పాటును అందించినటువంటిది కేవలం మా ఆత్మీయ స్నేహితులే తప్ప బంధువులు కాదు. ఇది నా ప్రత్యక్ష అనుభవం. ఈనాటికి నా స్నేహితులే నా బలం, నా విద్యార్థులే నా బలం. ఎందుకంటే పూర్వ విద్యార్థులు ఎంతోమంది, నేను దాదాపుగా 31 సంవత్సరాలైంది ఈ ఉపాధ్యాయ జీవితంలో ఉండబట్టి. చాలామంది ఈనాటికి ఫోన్లు చేస్తూ ఉంటారు వివిధ పాఠశాలల నుంచి. మరి అంతేకాకుండా ఇక్కడ తరచుగా కలిసేటువంటిది నేను ఎక్కువగా నరసయ్య సార్ని. ఎందుకంటే ఇద్దరం ఒకే బోధకులం కాబట్టి, ఒకే సబ్జెక్ట్ కాబట్టి. ఒకసారికి మా గురువు లాంటి బండపల్లి సార్ వారికి మరియు వీరభద్రయ్య సార్ గారికి పాదాభివందనాలు. వాళ్ళతో పాటు నాగన్ సారు, తర్వాత మా జగదీష్ సార్, ఎందుకంటే అందరికీ రిటైర్ అయినారు కాబట్టి నాకంటే పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి పాదాభివందనాలు పెడుతున్నారు. తర్వాత నాతోటి భీమేష్ సారు, విజయ్ కుమార్ సారు, నాగన్ సార్ కూడా సారీ, ఇంకా ఇక్కడ వేదిక మీద ఉన్న మా